బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు చిహ్నమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు కష్టం వస్తే పార్లమెంట్లో గొంతు విప్పే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు కొడతారు తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎంపీల కొట్లాడరని విమర్శించారు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళ కష్టాలు తెచ్చింది మన కేసీఆర్ కాదా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతుంది. మండలాలు తీసేయాలన్నా మనోరాబాద్? మెదక్ జిల్లా పోవాలన్నా? మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట. ఏందో మరి ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటుండు. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బాయి కాడ బోరు కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మరి నువ్వు కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క తెస్తావా ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బాయి కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే రోజులు ఉండే. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెత్తా ఇది బాగలేదంటున్నావు. ఏం బాగలేదు? మళ్ళీ నీ పాత కథ గిట వెంటనే భయపడుతుంది ఇవాళ జనం. మరి ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళ